అండి. మన కన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్, నో ప్రాబ్లం సార్. ఓకే. బర్త్ డీటెయిల్స్ చెప్తారా? యా, 9th June సార్, 1996. ఓకే, వెరీ గుడ్. టైం మార్నింగ్ 5:15 కి సార్. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? 5:50 సార్. కదిరి సార్, అనంతపూర్ డిస్టిక్ కదిరి. ఓకే, ఒక్కసారి టైం వెరిఫై చేద్దామా? చేద్దాం. అదైతే పేరెంట్స్ నోట్ చేసిందే పక్కాగా. అది పేరెంట్స్ నోట్ చేసింది సార్, 5:15. లగ్నం వచ్చింది మీది? వృషభ లగ్నం వచ్చింది. వృషభ లగ్నం సార్. వృషభ లగ్నం, గురు నక్షత్రం, పూర్వ భాద్రపద కదా? అవును సార్. సో మనం కొంచెం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది టైము. ఒక మనము 5-8 అట్లా తీసుకోవచ్చు. 5-7, 5-8 అట్లా తీసుకోవచ్చు. 5-7 వేస్తాను. సో అంటే మనకి చెప్పడానికి ఒకసారి టైం పడుతూ ఉంటుందిలే, కామన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం కావాలి? సార్ మేము స్టడీ అయితే MBA చేశాను సార్. ఓకే, వెరీ గుడ్. 2018 పాస్డ్ అవుట్ అయ్యాను. ఓకే. సో ఆఫ్టర్ దట్ జాబ్ కి కొంచెం స్ట్రగుల్ అయ్యాను. ఓకే. ఒక 1 year to 19-20 అంతా స్ట్రగుల్ అయ్యాను. లేటర్ ఆన్ చిన్న జాబ్ లోనే జాయిన్. ఏం జాబ్? జాబ్ అన్న అది టాక్సేషన్ సార్, యుఎస్ టాక్సేషన్ చేశారు. సో నేను MBA ఫైనాన్స్ అనేది మేజర్ ఉండే. ఓకే. సో తర్వాత నేను యుఎస్ టాక్సేషన్ జాబ్ లో జాయిన్ అయ్యాను. వెరీ గుడ్. 2020లో సార్. ఓకే. 20లో 1 year చేశాక ఇంకా కరోనా టైం అని ప్రాజెక్ట్ అయిపోయింది. సో తర్వాత మాకి కొంచెం బ్రేక్ ఇచ్చాక ఇంటికి వచ్చినాక మాకి ప్రొఫెషన్ అనేది ఇట్లా గుడి అర్చకత్వం ఉండడం వల్ల, ఆస్ట్రాలజీ బేస్ ఉండడం వల్ల సో కంప్లీట్ గా మేము షిఫ్ట్ అయిపోయాం ఈ ప్రొఫెషన్ కి అలవాటు. పౌరోహిత్యము, టెంపుల్ ఆస్ట్రాలజీ. ఓకే. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సరే ఇప్పుడు ఏం కావాలి? సరే, ఇప్పుడు మ్యారేజ్ అనేది మనకి చూస్తున్నారు కానీ ఇంకా లేట్ అవుతుంది. ఓకే. ఎందుకు లేట్ అవుతుంది అంటారు? మేము చూసి వచ్చినాము కానీ దగ్గరకు వస్తున్నాయి, దగ్గరకు వచ్చి కూడా ఇది అయిపోతున్నాయి. 1 year నుంచి చూస్తున్నారా? ఎప్పటి నుంచి చూస్తున్నారు? 1 year 2 year నుంచి చూస్తున్నారు సార్. 1 year నుంచి చూస్తున్నారు. ఓకే, సరే చూద్దాము. చార్ట్ ఎలా ఉందో చూద్దాం. 18 నుంచి ఒకసారి టైం కూడా ఒకసారి రివ్యూ చేద్దాం. వృషభ లగ్నానికి లగ్నం చంద్ర నక్షత్రంలో పడింది. చంద్రుడు గురు నక్షత్రంలో శనితోనూ కేతుతోనూ కలుస్తున్నాడు. శని లాభంలో ఉండి లీడ్ చేస్తున్నాడు. శని రిప్రజెంట్ చేసేదాన్ని గురువుని రిప్రజెంట్ చేస్తున్నాడు. సో గురువు అనేవాడు వక్రించి తర్వాత 8th house లో ఉన్నాడు. సరే పర్వాలేదు, దాని స్టార్ లైన్ లగ్నంలో ఉన్నాడు. అంటే ఏంటంటే దశమాధిపతికి ఎప్పుడైతే వక్రత్వ దోషం ఏర్పడిందో త్రూ గురువు ద్వారా, అంటే గురువుకి వచ్చిన వక్రత్వం శనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఎందుకంటే శని పొజిషనల్ స్టాటస్ కదా. సో దశమాధిపతి స్వనక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రొఫెషన్ ఉంటుంది, కానీ బిట్ ఆఫ్ ఛాలెంజెస్ అనేది కొంచెం ముందుకు పోవడం రావడం ఇవన్నీ అవకాశం ఉంది. తర్వాత అది మీనము అవన్నీ అయ్యాయి కదా. సో అది శని కేతువులు అదంతా స్పిరిచువల్ సంబంధించిన దానిలో మనం ఉండేదానికి అవకాశం కొంత అయితే ఉంది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటిది, లగ్నాధిపతి లగ్నంలోనే సప్తమాధిపతి నక్షత్రంలో ఉండాడు, వక్రించిన తర్వాత ఆయన వెనక్కి వెళ్ళి చంద్ర నక్షత్రంలోకి వెళ్ళాడు, కంటిన్యూ అయ్యాడు. చంద్రుడు లాభంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడుకున్న వక్రతం క్యాన్సిలేషన్ చాలా వరకు ఉంది. తర్వాత నెక్స్ట్ గురువు వక్రించిన శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉండడం వల్ల, శుక్రుడు లగ్నం మీద ఉండడము, శుక్రుడు వక్రించడము, 2 కారణాల వల్ల గురువుకు కూడా క్యాన్సిలేషన్ ఉంది. ఓకే, చాలా వరకు ఉంది కాబట్టి 80% వరకు అది కూడా సేఫే అనమాట. తర్వాత రవి కుజులు నక్షత్ర పరివర్తనం చెందడం వల్ల వీళ్ళిద్దరూ కూడా శుక్రుడి యొక్క ఫలితాన్ని ఇస్తున్నారు. అర్థమైందా? పరివర్తనం చెందారు. బుధుడు కూడా రవి నక్షత్రంలో ఉన్నాడు. బుధుడు సేఫే,
బుధుడు రవికి వెనకాల ఉన్నాడు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. తర్వాత చంద్ర నక్షత్రంలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. ఈ రాహు యురేనస్ ఇటు సైడ్ వక్రించిన శుక్రుడిని క్యాన్సిల్ చేస్తున్నాడు, చాలా వరకు చేస్తున్నాడు. ఓకే, సో ఈ క్యాన్సిల్ చేసినప్పుడు ఈ ఫలితం అంటే సప్తమాధిపతికి వక్రత్వం పడింది ఇక్కడ, అర్థమైందా? లగ్నాధిపతికి వక్రత్వం పడింది, వీళ్ళిద్దరికి వక్రత్వం పడింది కాబట్టి ఏమవుతుంది, మనకి భావ ఫలితాలు రావడానికి చాలా టైం పడతా ఉన్నది. ఓకే, లగ్నం భావం కన్నా శుక్రుడు ఎక్కువ డిగ్రీల్లో, అంటే లగ్నం 13 డిగ్రీలు అయితే శుక్రుడు 18 డిగ్రీల్లోనే వక్రించి ఉన్నాడు కాబట్టి చాలా వరకు సేఫే. అంటే మనం చాలా వరకు ఇది సాధించగలుగుతాం. అంటే కుజ అండ్ రవిని సేవ్ చేస్తున్నాడు. ఇది సేవ్ చేయకపోతే ఒక్కోసారి ప్రాబ్లం టు ఫర్ ద ఫాదర్ మదర్ హెల్త్ ఇవన్నీ కొంత ఛాలెంజెస్ ఇస్తా ఉండేది అన్నమాట. స్టిల్ ఉంటాయి, బట్ ఇవి ఎక్స్ట్రీమ్లీ ఉండకుండా ఇవి బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, షార్ట్ అర్థం అవుతుంది చాలా వరకు. ఇప్పుడు టైం ఎట్లా వెళ్ళింది అని అంటే, మేము కూడా ఎస్టిమేషన్ వేసింది లగ్నంలో శుక్రుడు ఉండడం, ఇది కావడం వల్ల ఆయన పవరే మనకి కొంచెం చాలా వరకు సేవ్ చేస్తుంది. 2018-19లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th house కు ట్రైన్ ఇచ్చింది కాబట్టి ఏంటిది, అక్కడ ఉద్యోగం, టాక్సేషన్ వీటికి సంబంధించింది చేశానని చెప్పారు కదా ఫస్ట్. శని బుధుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అది మ్యాథమెటిక్స్, ఆస్ట్రాలజీ వాటన్నిటికీ సరిపోతుంది. ఓకే, ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th house ట్రైన్ ఇచ్చాడు, అది బానే ఉంది. అంటే అక్కడ జాబ్ అదంతా కూడా ఓకే అనమాట, ఏం ప్రాబ్లం, మంచి జాబ్ ఉన్నది, బాగుంది. దాని తర్వాత చూద్దాం. దాని తర్వాత ఏమవుతా ఉంది, ప్రోగ్రెసివ్ 10th house అంటే వీనస్ కి స్క్వేర్ అయినా ఆ వీనస్ స్క్వేర్ ని తీసుకొని, ఎందుకంటే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత 2020లో ఆ వీనస్ డైరెక్ట్ అయిపోయాడు. డైరెక్ట్ అయిపోయినా కూడా ప్రాబ్లం ఏంటి, అది దానికి రెట్రో ఎఫెక్ట్ పడతా ఉంటది. సరే, బట్ స్టిల్ ఓకే, మూన్ కాపాడుతాడు. తర్వాత ఇటు సైడ్ ఏమో మార్స్, వీనస్సే కాపాడుతున్నాడు అన్నిటినీ కూడా. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆస్పెక్ట్ దొరుకుతుంది. ఓకే, అది 2021లో మళ్ళీ ప్రోగ్రెసివ్ 10th house మళ్ళీ నెటల్ మెర్క్యూరీకి వాటికి సెక్స్టైల్ ఇచ్చింది. ఈ కరోనా తర్వాత ఈ టెంపుల్ అర్చకత్వం బుధుడు చేంజ్ అయిపోయింది, బాగుంది. అది కూడా అర్థమైందా, దాన్ని 2 ఏళ్ళు బాగుంది. ఓకే, 22 బాగుంది, 23 కూడా బాగుంది, 24 వరకు బాగుంది. కానీ ఇప్పుడు వివాహం ఏం ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంటుందిలే. అయితే ఇప్పుడు ఏంటిది అని అంటే ప్రాబ్లము, ప్రోగ్రెసివ్ మార్స్ సన్ మీద నుంచి వెళుతున్నాడు. సన్ మీద నుంచి వెళితే ఏమవుద్ది, ఎక్స్పెక్టేషన్స్ ని ఫిల్ చేయవు. ఇప్పుడు ఎగ్జామ్ రాసామనుకో, మనకు అనుకున్న మార్కులు రాకపోవడం, లేదంటే ఇప్పుడు సంబంధాలు చూస్తున్నాం అనుకో, మనకు అనుకున్నట్టుగా సెట్ అవ్వకపోవడం, ఇవన్నీ చేస్తా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్, నా వల్లనే ఇది డిస్టర్బెన్స్ అయింది. అంటే హై ఎక్స్పెక్టేషన్, అందమైన అమ్మాయి కావాలి, హై ఎక్స్పెక్టేషన్ అట్లనేం లేదు కానీ ఓకే, నేను అనుకున్నట్టుగా వస్తే చాలా అనుకున్నాను. ఏంటి మీరు అనుకున్నది, ఏంటి బెంచ్ మార్క్? అంటే సింపుల్ గానే ఉండాలా, అదే ఆ సింపుల్ చెప్పండి. మాకు తగ్గట్టుగానే ఉండాలా, అంతే. అంత అందమైన అమ్మాయిని అయితే కోరుకోలేదు. ఓకే, మేమున్న ప్రొఫెషన్ బట్టి అమ్మాయి వస్తే బాగుంటది, మోడ్రన్ గా కాకుండా అని అంతే. ఓకే, అనుకున్నాం. సరే అవుతుందిలే. ప్రోగ్రెసివ్ 10th house మూన్ ని కంజైండ్, మూన్ సెక్స్టైల్ మెర్క్యూరీలోంచి చక్కగా వెళ్తా ఉంది. కాకపోతే ఇది ఒకటి కూడా అవుతుంది కాబట్టి ఇట్లా డబుల్ ఆస్పెక్ట్. అంటే ఇప్పుడు 10th house సెక్స్టైల్ మార్క్ జరుగుతుంది కదా, బాగుంది. 24 జూన్ నుంచి 25 జూన్ మధ్యలో బాగుంది. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే దశాలాడు అనమాట. దశాలాడు బుధుడు. ఓకే, బుధుడు స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం కేతు అనమాట. బుధుడు స్వక్షేత్రగతుడు కాదు కాబట్టి, సో ఈ కేతు లాభభావ ఫలితాలు, లాభం అనేది అవుతుంది, వివాహం అవుతుంది. తర్వాత చంద్రభుక్తి కన్నా ముందు జరిగిన భుక్తి రవి భుక్తి అనమాట. రవి అదే సరే, రవి ఎందుకు ఇవ్వలేదు అనేది చూద్దాం, రివర్స్ ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వీనస్ భుక్తి, వీనస్ కి అఫ్లిక్షన్స్ ఉన్నాయి, కొంత ఇబ్బంది ఉంది కాబట్టి కొంచెం ఇవ్వలేకపోయాడు అని అనుకోవాలన్నమాట. వీనస్ పీరియడ్ ఉన్నప్పుడే మాకు ఎక్కువ సంబంధాలు రావడం, అదే అవకాశం ఉంది. ఎందుకంటే వీనస్ 11 కనెక్ట్ అయ్యాడు, బట్ కాకపోతే ఆ శని చంద్ర కేతు ఇవన్నీ కాంబినేషన్స్ ఇస్తాడు అనమాట వీనస్. ఎందుకంటే వీనస్ భర్త చాట్ లో మార్స్ స్టార్ లో ఉన్నా ఆయన ఎన్నికలకి వెళ్ళి మూన్ స్టార్ కి వెళ్ళిపోయాడు కదా. సో మూన్ 11th లో ఉంటే మూన్ 3rd లాడు, 9th లాడు, 10th లాడు విత్ అక్కడ కేతు కాంబినేషన్స్. అంటే మనం అనుకున్నట్టుగా అక్కడ ఏమి మెటీరియలిస్టిక్ గా అవ్వలేదు, అర్థమైందా? సో అది ఆ సైడ్ పోవట్లేదు, అది 11 ఉన్నా కూడా, ఎందుకంటే అది కాంబినేషన్ వల్ల. దాని తర్వాత నెక్స్ట్ సన్ భుక్తి వచ్చింది. సన్ ఎవరు? 4th లాడు. అంటే మనం నచ్చకపోవడమో వాళ్ళు మనకు నచ్చకపోవడం ఇలాంటివి ఉంటాయి అనమాట. సో సన్ అది అఫ్లిక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యాడు, అంటే రవి రాహుల దోషంలో ఇన్వాల్వ్ అయ్యాడు. రవి రాహుల దోషం ఎట్లా వచ్చిందంటే శుక్రుడు రాహు
ఒకే స్టార్ లోకి వెళ్ళారు అనమాట, అంటే మూన్ స్టార్ లో ఉన్నారు ఆ టైంకి. సో దానిలో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అది అనుకున్నట్టుగా ఇవ్వట్లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ప్రోగ్రెషన్స్ బాగున్నాయి కాబట్టి మీకు వివాహం అవ్వదనేమి భయం ఉండదు, ధైర్యంగానే ఉంటారు, మీ పని మీరు సవ్యంగా చేసుకుంటారు, పేరు వస్తూ ఉంటుంది. అవును సార్. అయితే ఆ భయం అనేది లేదు, అంటే ఇన్నర్ ఫీలింగ్ కూడా మాది శివాలయం అర్చకత్వం, మనం చేస్తున్నది శివునికి మంచిది ఇప్పిస్తాడు అని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇస్తాడు ఎప్పటికీ ఇస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది, చంద్రభుక్తి జరుగుతుంది. చంద్రుడి స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం పంచమంలో రాహు ఉన్నాడు అనమాట. ఓకే, రాహు ఒక్కడే చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ టైంకి రెండు ఉంటాయి అనమాట. అంటే రాహువును శుక్రుడు రెండు ఉంటారు. సో కాబట్టి చంద్రుడి స్టార్లాడు గురువు, ఆయన 8కి వెళ్ళాడు, ఆయన వక్రత్వ దోషాన్ని పొందాడు. కాకపోతే కొంత అవకాశం ఉంది, ఒరిజినల్ గా లేడు కాబట్టి. ప్రోగ్రెసివ్ మార్స్ కూడా సన్ మీద నుంచి వెళ్తున్నాడు కాబట్టి కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఓకే, దాని తర్వాత చూద్దాం. మార్స్ భుక్తి, అమ్మయ్య మార్స్ భుక్తి వచ్చింది. మార్స్ స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం సన్ అవుతాడు. అండ్ అక్కడ ఏ గ్రహాలు ఉండవు అప్పటికి. ఈ ప్రోగ్రెసివ్ మార్స్ అంటే అలానే ఉన్నాడు, బట్ స్టిల్ ప్రోగ్రెసివ్ మూన్ కొంచెం పర్వాలేదు, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఇవి కూడా పర్వాలేదు, ప్రోగ్రెసివ్ 10th హౌస్ పర్వాలేదు. ఓకే, నేను మార్స్ భుక్తి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, అర్థమైందా? మార్స్ అంటే మీరు కూడా చెప్పేది సింపుల్ గా సప్తమాధిపతి అని చెప్పేది, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన వీనస్ స్టార్ వల్ల, వీనస్ లగ్నం ముందే ఉండడం వల్ల మార్స్ 1 and 7th లార్డ్స్, 6 and 12th లార్డ్స్ వీళ్ళిద్దరు అయ్యి ఈయనని స్ట్రైట్ గా ఇప్పించగలుగుతాడు అనమాట. ఎందుకంటే ఆ పరివర్తన యోగం ఒకటి ఉంది కదా, కాబట్టి వాళ్ళందరూ అసోసియేట్ అయి ఉన్నారు. సో వాళ్ళ స్టార్ లార్డ్ లగ్నం మీద మార్స్ స్టార్ లో ఉన్నాడు కాబట్టి అక్కడ వరకు మనం కొంత వేచి ఉండాల్సి వస్తుంది. అంటే ఇంకా టైం ఉంది, ఇంకో 1 year పడుతుంది అన్నట్టుగా, 1.5 year పడుతుంది అన్నట్టుగా చెప్పచ్చు. ప్రయత్నం చేయొచ్చు, కానీ ఏమి మరీ సీరియస్ గా భయపడేంతగా ఏం లేదు, కానీ చేయొచ్చు, టైం పడుతుంది. ఈ ప్రోగ్రెషన్స్ రిలీవింగ్ ప్రోగ్రెషన్స్ లో పని అవ్వచ్చు. ఓకే రైట్, అంటే ప్రోగ్రెసివ్ మార్స్ ఉన్నాడు కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నట్టుగా కాకుండా కొంచెం డ్రాగ్ చేసి ఇస్తా ఉంది. అండ్ ఆల్రెడీ మంచి ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయిలే. రేపు పొద్దున మెర్క్యూరీ అవన్నీ మంచిగా ముందుకు పోతాయి, తర్వాత మార్స్ కూడా మంచిగా ముందుకు పోతాయి, అన్ని మంచిగా ముందుకు పోతాయి. ఏం కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ లేదు. కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ ఏంటంటే 10th హౌస్ సెక్స్టైల్ ఆ యురేనస్ వచ్చినప్పుడు అక్కడ అది ఇబ్బంది అనమాట. అక్కడ అది 30 అంటే గురుభుక్తి వస్తుంది కదా, సో అప్పుడు సంగతి అది ఇప్పుడు కాదు కదా. సో అప్పుడు వచ్చినప్పుడు ఏదో చిన్నవి ఉంటాయి. సరే, ఇప్పటికైతే బాగుంది. అది ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ముందుకు పోతా ఉంటది. స్టాగ్నెంట్ అవుతుంది. అక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు కెరియర్ గ్రో అవుతుంది, అక్కడి నుంచి కొంచెం అలా స్తబ్దతగా నడుస్తూ ఉంటది కొంతకాలం మళ్ళీ. ఓకే, తర్వాత మళ్ళీ ముందుకు పోతా ఉంటది. ఎస్, అర్థమైంది. వివాహం, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే వివాహం సంవత్సరం పడుతుంది, ప్రయత్నం చేయండి, అంతే ఆన్సర్. ఎస్. ఇంకొకటి, మేము అర్చకత్వంలో మా అన్నది అనేది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది సార్, మా నాన్నది వచ్చింది. ఓకే, అదే టెంపుల్ది. ఓకే. సో మనకి కూడా టెంపరీ లాగా ట్రై చేస్తుంది, మనకి గవర్నమెంట్ నుంచి ఏమన్నా జాబ్ లో ఎండోమెంట్ ఇది వాళ్ళు చేయడం అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రవి కుజ పరివర్తన ఉంది కదా, శుక్రుడు లగ్నం మీద ఉన్నాడు కదా, అవకాశం ఉంది, ట్రై చేయండి, అవకాశం ఉంది. ఇంకా మేము ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందంటే 22లో నాది కాని డబ్బు కూడా చాలా వచ్చాయి సార్. కాని డబ్బు అంటే ఏమన్నా అసెట్స్ కలిసి వచ్చాయి? అసెట్స్ బంధువుల మూలకంగా. ఓకే, అదే ప్రోగ్రెసివ్ 10th హౌస్ మీకు కేతు కదా, కేతు లాభంలో ఉన్నాడు కదా, పూర్వకర్మ వాటి ద్వారా ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ధనాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేసి లాభంలో ఉన్నాడు అనమాట. కాబట్టి బుధ దశే జరుగుతుంది కదా, బుధుడు ఏంది, కేతు ఫలితాలు అంటే మీన ఫలితాలు వస్తున్నాయి. అందుకే మీరు దీనికి పౌరోహిత్యానికి టర్న్ అయ్యారు, అర్థమైందా? మీనంలో ఉంది కదా, మీనంలో ఉంది ఆ క్యాలిక్యులేషన్ అనేది మీనంలో ఉన్న క్యాలిక్యులేషన్ అంటే ఏంటిది, స్పిరిచువల్ క్యాలిక్యులేషన్, ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా బాగా పిచ్చి పడతా ఉంటది బాగా. అవును సార్, రైట్. మనకి దీంట్లో కూడా గ్రోత్ ఉంటుంది. 3, 8, 12 కదా, లగ్న ఫాల్ ఇన్ 3rd లార్డ్ స్టార్, తర్వాత లగ్న ఇస్ కనెక్టెడ్ టు 8th లార్డ్ కనెక్టెడ్ టు లగ్న, తర్వాత 3rd లార్డ్ స్టార్ పడింది, 3rd లార్డ్ 10th లార్డ్ తో కనెక్ట్ అయ్యాడు, 8th లార్డ్ లగ్నం మీద ఉన్నాడు, తర్వాత
12th లార్డ్, 3rd కి 8th కి ఉన్నాయి, కనెక్షన్ ఉంది. కాకపోతే వీటికన్నా మీరు ఈ పౌరోహిత్యంలోనే బిజీ అవుతారు అనుకుంటా. ఎందుకంటే మీకు 3-7 బాగా, అంటే 3rd లార్డ్ అనేవాడు 11th లార్డ్ తో అసోసియేట్, 10th లార్డ్ తో అసోసియేట్ అయ్యి 11th లో ఉన్నాయి కదా. సో కాబట్టి 10 మందితో మాట్లాడే వరకు ఇక తీరిక సారదు, అట్లా ఉంటుంది అనమాట. అదే అదే అవుతా ఉంటుంది. ఎందుకంటే ఒక ఆస్ట్రాలజీ అంటేనేమో ఆస్ట్రాలజీ చేయొచ్చు, కానీ పౌరోహిత్యం ఉంటే అదే సరిపోతా ఉంటుంది. దీని దాకా అసలు ఛాన్స్ ఇవ్వదు అనమాట. అది ప్రాబ్లం. బట్ ఓకే, పర్వాలేదు, మీరు మేనేజ్ చేయొచ్చు. ఈ వీడియోస్ ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకున్నా కూడా ఈ టైం వల్ల కొంచెం మనకి అంతే కదా, మనకి టైం ఉండాలి, అన్ని ఉండాలి. పౌరోహిత్యంతోనే మీరు బిజీ అవుతుంటారులే, ఎందుకంటే అక్కడ ఉన్నది కదా. సో ఆస్ట్రాలజీ ఓకే, పర్వాలేదు. బట్ ఎక్స్ట్రీమ్ అనేది చెప్పడానికి ఏంటంటే మనకి 3rd కనెక్షన్ అనేది కొంచెం మిస్ అవుతా ఉన్నది, అర్థమైందా? 8th కి 3rd కి కనెక్షన్ కొంత ఉంది, బట్ అన్ని ఇండైరెక్ట్ కనెక్షన్స్ అనమాట. వస్తుంది, అది కూడా వస్తుంది, స్లోగా అది. అయినా మీది మంచిగానే పోతా ఉందిలే టైం. బుధ దశ యోగిస్తుంది చాలా. ఎక్స్పెక్ట్ చేసిందంటే శుక్ర మహారదశ కూడా బాగుంటది అని అనుకుంటున్నాను సార్. కేతు ఏమయ్యాడు? 2040 కేతు ఏమన్నాడు మిమ్మల్ని? అంటే ఇక్కడ లగ్నాధిపతి అదే కేతు కూడా, కేతు స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహమే లేదు. కేతు స్టార్ లాడు కూడా లగ్నానికి కనెక్ట్ అవుతున్నాడు, పర్వాలేదు అది కూడా. దాని తర్వాత శుక్రుడు కూడా పర్వాలేదు. శుక్రుడు స్టార్ లాడు ఇంకా వ్యయానికి కనెక్ట్ అయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే షష్టాధిపతి వ్యయం అవన్నీ కనెక్ట్ అవ్వచ్చు, అవి ఏం పర్లేదు. మంచి చార్ట్, డీసెంట్ గా పోతా ఉంటుంది, స్లోగా అట్లా మంచిగానే. ఏం లేదు చిన్న చిన్న, అంటే ఏంటంటే మనం ఒక్కోసారి అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒక్కోసారి ఇస్తా ఉంటుంది, ఒక్కోసారి ఏంటి మనకి ఉండేవేంటి ఇంకా ఫ్యామిలీ హెల్త్ లాంటివి కన్సర్న్ తీసుకోవడం. బాగుంది పొజిషనల్ స్టేటస్ కదా. ఒక్కోసారి స్టాగ్నెంట్ గా ఉంటుంది. శనికేతులు ఏంటంటే మూవ్ కానియరు అనమాట. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఒకే పని రొటీన్ గా బోర్ కొడుతుందంటే అనిపిస్తుంది, అంతే తప్ప ఏముండదు. బాగానే ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేసిందంటే సప్తమాధిపతి కుజుడం వల్ల రక్త సంబంధంలో ఏమైనా వివాహం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని. మీ పాయింట్ భలే ఉందిగా, సప్తమాధిపతి కుజుడు కాబట్టి బ్లడ్ రిలేషన్. రైట్. కుజుడు కావడం చేత ఏమన్నా మనకి రక్త సంబంధంలో ఛాన్సులు ఉందా అంటే 4th లార్డ్ చూడండి, 4th లార్డ్ ఈజ్ అసోసియేటెడ్ కాబట్టి ఏంటంటే నియరెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ, లేదనంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్యామిలీ అవ్వచ్చు, అట్లా కూడా అవ్వచ్చు. నియరెస్ట్ లేదంటే 10-20 కిలోమీటర్ల దూరంలోనో 30 కిలోమీటర్ల దూరంలోనో చెప్తారు కదా, అలా కూడా అవ్వచ్చు. నియరెస్ట్ మ్యాచ్ నోన్ సర్కిల్స్ నుంచి అవ్వచ్చు అనమాట. బ్లడ్ రిలేషన్ అనేది చెప్పడానికి కొంచెం అవకాశం ఉంది దీనిలో కూడా. శని చంద్రులు కలిసినప్పుడు కూడా ఒక్కోసారి విత్ ఇన్ ది ఫ్యామిలీస్ ఇస్తా ఉంటుంది, అవకాశం అయితే ఉంది. మరి మీకు ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి? మరదళ్ళు ఉన్నారా? నేను చూసుకున్న నాలెడ్జ్ తో అయితే నాకు కొంచెం అట్లా అనిపించింది. ఏమో నేను ఇంకా అంతవరకు ట్రై చేయలేదు. ఏంది మార్స్ బ్లడ్ రిలేషన్, బ్లడ్ కాబట్టి బ్లడ్ రిలేషన్ అని ట్రై చేయలేదు. రైట్ చూద్దాం, ట్రై చేద్దాం మీరు చెప్పిన పాయింట్. మీరు ఎక్కడ చదివారు అది? అంటే నాన్న కూడా అష్టాలు చెప్తుంటాడు. కొంచెం నాన్న దగ్గర నుంచి బేసిక్స్ నుంచి కొంచెం నేర్చుకోవడం వల్ల, అంటే మేము ఫలితాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం నవగ్రహ పూజ అప్పుడు. కొంచెం డీప్ గా వెళ్ళడం చేత ఈయన రక్త సప్తమాది అవ్వడం చేత ఏమన్నా బ్లడ్ రిలేషన్ నోన్ పర్సన్స్ నుంచే అవుతుందా? హౌస్ తో లింక్ చేస్తే బాగా వస్తుంది. ఎవ్రీ టైం మార్క్స్ ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. అదే హౌస్ లింక్ అయింది కాబట్టి నేను హౌస్ లింక్ అవకాశం ఉంది అయితే. వెరీ గుడ్. సో ఆల్ ది బెస్ట్ అండి అయితే. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్.